They have shown great spirit, cooperation, and leadership throughout the year. Please give them a big round of applause. Sir Panindra. మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారి సర్పయాగం చిత్రంతో సినీ నటనా ప్రయాణం మొదలుపెట్టి అగ్రదర్శకుల చిత్రాలన్నిటిలో నటించి అగ్ర హీరోలందరికీ ఉదాత్తమైన తల్లి పాత్రను పోషించి 1995లో ప్రభుత్వంచే 2 నంది అవార్డ్స్ అందుకున్నారు మన శివపార్వతి గారు. 250 పైగా చిత్రాల్లో నటించి ఉత్తమ నటిగా పేరు పొందారు. I take a great pleasure to invite Mrs. Shiva Parvati ma'am onto the dais to address our parents and students. Hearty welcome, ma'am. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఫణి గారు మోటివేషనల్ స్పీకర్, అద్భుతంగా మాట్లాడారు. అన్ని పాయింట్లని టచ్ చేశారు. నాకేం మిగల్చలేదు, అయినా ప్రయత్నం చేస్తాను. ముందుగా భాష్యం స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ విద్యాబోధ చేస్తున్న వారందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, అతిథులకు, గురువులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మేము సినిమా సభల్లో మా పాత్రల గురించి లేదా పక్కవారిని పొగట్టం గురించి తెలియకుండా మాట్లాడేస్తుంటాం. ఇటువంటి వేదికల మీద విద్యా సంస్థలకి వచ్చి మాట్లాడాలి అనుకున్నప్పుడు ముందుగా నాకు విద్య తెలియాలి కదా. మరి నేనేం చదువుకున్నాను అనుకున్నారో నాకు తెలియదు, కానీ శ్రీ విద్యా మేడం గారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. అయితే పిల్లలకి, పెద్దలకి, అందరికీ నేను చెప్పదలుచుకున్న చాలా చిన్న చిన్న విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ధనం ఉన్నవాడే గొప్పవాడని అందరూ అనుకుంటుంటారు. కాదు. విద్య ఆశాంతం మనం చదవగలిగితే, ఎంతవరకు చదవగలిగితే అంత చదువుకుంటే ఆ విద్యని ఎవరు దొంగతనం చేయలేరు. మనం ఖరీదైన ఇంటికైనా తాళాలు వేసుకోకుండా, సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోకుండా ఉండలేము. కానీ విద్య ఒకసారి నేర్చుకున్న తర్వాత మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. నా చిన్నతనంలో నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా స్కూల్కి శోభన్ బాబు గారు వచ్చారు. ఇందాక మమ్మల్ని తీసుకొచ్చారు, చూసారా? స్టూడెంట్స్ ఎదురొచ్చి ఆహ్వానించారు, మేడమ్స్ వచ్చి ఆహ్వానించారు. అలా శోభన్ బాబు గారిని చూసినప్పుడు, ఆ సభ అయిపోయి ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను మళ్ళీ నాకు శోభన్ బాబు గారిని చూడాలి అనిపించింది. ఎలా సాధ్యం అవుతుంది? కుదరదు. అలా కలలుగంటూ ఉండేదాన్ని. ఈ విషయం నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒక మనిషి సాధించాలి అని పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాడు. నేను సాధించాను. ఆ శోభన్ బాబు గారితో సురేష్ ప్రొడక్షన్స్లో నేను యాక్ట్ చేశాను. అలా శోభన్ బాబు గారు వచ్చినట్టు నేను కూడా ఈరోజు వచ్చాను. అది నేను చెప్పదలుచుకున్నది.
చిల్డ్రన్స్ ఇక్కడున్న అందరికీ కూడా ఏ తరగతులు చదువుతున్న అన్ని తరగతుల వారందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నేను చెప్పే మాటల్ని కొంచెం వినండి. నేను మీ ఇంట్లో ఒక అమ్మమ్మలాగా నానమ్మలాగా అనుకుని ఆ 2 మాటలు చెవిని వేసుకోండి. ఇవి ఎవరు చెప్పనివేం కాదు, నాకు తెలిసినవి మరొకసారి రిపీట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడున్న పేరెంట్స్ మీ చదువుల కోసం అహర్నిశలు కష్టపడి ఆలోచనంతా మీ మీదే పెట్టి పంచ ప్రాణాలు పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం, మీ ఎదుగుదల కోసం నిద్రాహారాలు మానుకొని కూడా శ్రమిస్తూ ఉంటారు. ఇటువంటి మంచి మంచి స్కూల్స్లో చేర్పించి మంచి విద్యని కూడా మీకు అందించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే స్కూల్లో చేరేం బాధ్యత అంతా మనకి విద్య నేర్పేవాడితే కాదు, మాదేం కాదని మీరు అనుకుంటే పొరపాటు. ప్రతి అంశాన్ని కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి అంశాన్ని ప్రతి సబ్జెక్టులో కూడా, కొన్ని సబ్జెక్టులు పోతే మాకేంట్లే అనుకోవద్దు, ప్రతి సబ్జెక్టు విలువైనదే. అలాగే పేరెంట్స్, పణిగారు చెప్పారు 30 నిమిషాలు స్పెండ్ చేయండి, వారికి ప్రేమను అందించండి అని. కేవలం చిల్డ్రన్స్కే కాదండి, ప్రతి మనిషికి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు. ఆ గ్యాప్ వల్ల రోగాలు వస్తున్నాయి, ఒక రుగ్మత వస్తుంది, దిగులు వస్తూ ఉంటుంది, డిప్రెషన్ వస్తూ ఉంటుంది. కనుక ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా ఉంది. నేను జనరల్గా ప్రొఫెషన్ కోసం పరిగెడుతుంటాం. ఇప్పుడు టైము లేదు అంటుంటాడు. భగవంతుడు రోజుకి 24 గంటలు టైం ఇస్తే మనకు టైం లేని పరిస్థితిలోకి వచ్చాం. దురదృష్టం కదా. అయితే ఇలాంటి సభల్లో, ఇలాంటి కార్యక్రమాల్లో చక్కటి మాటలు మాట్లాడుకోవడానికి, వినడానికి కూడా అవకాశం ఉంటుంది. మంచి టీచర్స్ని కలవడానికి అవకాశం ఉంటుంది. వారి భావాన్ని వ్యక్తపరిచినప్పుడు వాటిని చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో ఆలోచించి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాను. సో ఇలా పిల్లల విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలు తల్లిదండ్రులకు అందించిన బాధ్యతల్ని పిల్లలు పాటించాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. కేవలం క్రమశిక్షణ నెపంతో గిరిగీసి అక్కడ పెట్టడమే కాకుండా అభిరుచుల పరంగా కూడా వాళ్ళని నడవనివ్వండి అన్నారు. ఒక రకంగా నేను నా అభిరుచి వల్లనే మా తల్లిదండ్రులు నన్ను చదువు మీద శ్రద్ధ నేను పెట్టలేదు కనుక నేను ఆర్టిస్ట్ని అయిపోయాను. అయితే అందరూ ఆర్టిస్ట్ అయి సక్సెస్ అవుతారా? కాలేరు. అది అదృష్టం. ఒక్కొక్కసారి ఫుల్గా సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. కానీ విద్య మాత్రం కాంక్రీట్గా ఎప్పుడు అలాగే ఉండిపోతుంది. ఆ విద్యని, ఆ పదిలమైన విద్యని మీరెప్పుడు ఒక ఆరాధనాపూర్వకంగా భావించి మీ తల్లిదండ్రులకి, టీచర్స్కి కేవలం స్కూల్స్లో మాత్రమే బాధ్యత ఉంటుందని స్కూళ్ళ మీద ఒక నెపం వేయడం కానీ, స్కూళ్ళ మీద ఒక బాధ్యత పెట్టడం కానీ రెండూ తప్పే. మనం కూడా ప్రతిదీ వాచ్ చేస్తూ ఉంటేనే ఈరోజు పిల్లలు ఉత్తమమైన చదువులో ముందుకు వెళతారని నా భావన. ఇకపోతే ఇక్కడ ప్రదర్శించారు కొన్ని ప్రదర్శనలు. డ్రాకులా గెటప్తో చేశారు కదా, దెయ్యాలు భూతాలతోటి. దెయ్యాలు భూతాలు ప్రత్యేకించి ఎక్కడ ఉండవండి, మనలోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ వేషం వేసుకుంటే భూతంలాగా అయిపోయారు కదా, అంతేనండి. మన కోపం వచ్చి జుట్టు పిక్కొని రంకెలేసి లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ చేసేసుకొని చదువుకోకుండా క్రమశిక్షణ లేకుండా యారగెన్స్గా ప్రవర్తిస్తే వాళ్ళందరూ భూతాలే. పిల్లలు దయచేసి అలా కావద్దు, అలా కావద్దు. పిల్లలు, పసిపిల్లలు దేవుళ్ళతో సమానం. వాళ్ళల్లో మనం దేవుణ్ణి చూసుకుంటున్నాం. చూడండి ఎంత చక్కటి ఎక్స్ప్రెషన్స్తో ఒక పల్లె జీవితాన్ని మనకి చూపించారు. అది నేర్పిన మాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, కానీ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పల్లె వాతావరణం పిల్లలు మర్చిపోయారండి. ఈ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా రిపీట్ చేయండి, లేదా ఇలాంటిది ఏదైనా కూడా. గడ్డి అంటే కూడా తెలియదండి పిల్లలకి. ఉల్లిపాయ అంటే తెలీదు, గడ్డి అంటే తెలీదు, ఆనియన్స్ అంటారు, మిర్చి అంటారు, మరి రైస్ అంటారు, ధాన్యం తెలీదు. ఇవన్నీ నేను అన్ని అంశాలు టచ్ చేయమన్నది అందుకనే.
ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పాశ్చాత్య పోకడలు అన్నీ ఉండాలి. దాంతోపాటు మన రూట్స్ మర్చిపోకూడదు అనేది నా భావన. నేను పనిగర్లాగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను. కారణం ఏంటంటే నేను చదువుకోలేదు, అచ్చంగా తెలుగులో మాట్లాడుతున్నాను. ఎవరికైనా బోర్ కొడితే క్షమించండి. నాకు వచ్చింది ఫ్లూయెంట్గా వచ్చింది తెలుగు. మధ్య మధ్యలో ఏమైనా ఇంగ్లీష్ అక్షరాలు చిన్న చిన్న వర్డ్స్ వస్తాయేమో, వర్డ్స్ కూడా ఇంగ్లీషే కదా, అలాంటివి తప్ప ఇంగ్లీష్లో కంటిన్యూస్గా ఒక 4-5 లైన్స్ చదవలేను. నేను నాటకాలు వేసే రోజుల్లో అలా ఉంటే అవి నేర్చుకొని ఆ సీన్ వరకు చేయడం జరిగింది. ఇంగ్లీష్ నాటికి కూడా వేశాను నేను హైదరాబాద్ రవీంద్ర భారతిలో. అంటే పట్టుదల ఉంటే భాష రాకపోయినా, అది తెలియకపోయినా నేర్చుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఈ రోజున ఈ డయాస్ మీద ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఏమవనున్నారో, డాక్టర్స్ అవుతారో, ఇంజనీర్లు అవుతారో, రాజకీయ నాయకులు అవుతారో, ప్రజానేతలు అవుతారో, ప్రజల శ్రేయస్సు కోరి ఏమి చేయనున్నారో. మరి ఈ రోజున ఈ వేదిక మీద మా కళాకారులందరికీ అగ్రజుడు నందమూరి తారక రామారావు గారు, కృష్ణుడు, రాముడు ఎన్నో 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 సాధించిన మహానుభావుడు. వారిని ఇమిటేట్ చేస్తూ తెలుగు పదాలని, సాంస్క్రిట్ని తెలుగు పదాలతో అన్వయించుకొని మీ ముందు అభినయించాడు ఆ బాబు పేరు నాకు నాన్న చక్రవర్తి. ఎక్సలెంట్ నాన్న, చాలా బాగా చేసావు నాన్న. ఇది అభినయించడంతో పాటు నందమూరి తారక రామారావు గారు ఎవరో కూడా నీకు తెలుసు కదా నాన్న, మా అందరికీ అగ్రజుడు. రైట్ నాన్న. సో పిల్లలకి ఏవో సినిమా అంటే ఒక చిన్న చూపు. మారుతున్న రోజుల్లో సినిమా వ్యవహారం మారిపోయింది. హీరోయిన్ కట్టుబట్టు మారిపోయింది, వేషధారణ మారిపోయింది. చక్కగా పెన్ను తీసుకొని లేదా సెటస్కోప్ మెడలో వేసుకొని సేవ చేసేవాడు ఒకప్పుడు హీరో అయితే, చైను పట్టుకొని కత్తి పట్టుకొని యారగెంట్గా ప్రవర్తించేవాడు హీరో అయ్యాడు ఈ రోజున కదా. మరి ఈ మారుతున్న రోజుల్లో మీరు కూడా మారకండి అయ్యా పిల్లలు, మారద్దు. మీ అమ్మ నాన్నే మీకు రోల్ మోడల్స్. స్కూల్కి వస్తే మీ టీచర్స్ మీకు రోల్ మోడల్స్. వాళ్ళు మీకేం నేర్పుతున్నారు, ఏ విషయం మీద శ్రద్ధ పెడుతున్నారు గమనిస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నేను ఎందుకు ఇంతగా అదే రిపీట్ చేసి చెప్తున్నానంటే, చదువుకోలేకపోయిన నేనే ఇలాంటి పరిస్థితికి వస్తే చదువుకుంటే మీరు ఇంకే పరిస్థితికి వస్తారో ఒకసారి ఊహించండి. ఒక డైమండ్ చదువు అని ఒక హార్ట్ని నేను పట్టుకోలేకపోతే నేనే ఇలాంటి అద్భుతమైన వేదిక మీదకి వచ్చి మీ ముందు 4 మాటలు మాట్లాడే స్థాయికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చే స్థాయి నాకు వచ్చింది అంటే, మీరు మనసా వాచ మొత్తం బ్రెయిన్ అంతా చదువు మీద పెడితే ఏదంటే అది సాధిస్తారు పిల్లలారా. ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, పెద్ద పెద్ద డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఏమేమో అవుతారు. మీరు ఏదనుకుంటే అది చేస్తారు, పైలట్స్ అవుతారు, ఏదైనా చేస్తారు. అలాగే ఈ పల్లె వాతావరణాన్ని చూపించిన డాన్స్లో ఇంకొక అంశం కూడా ఉంది. కులమతాలు, హెచ్చు తగ్గులు, విభేదాలు అవి ప్రదర్శించనక్కర్లేదు. మన దగ్గర పనిచేసే డ్రైవర్ని కూడా అరే ఒరే అని పిలవక్కర్లేదు. ప్రేమగా పిలుచుకోవచ్చు, ఆత్మీయంగా పిలుచుకోవచ్చు. స్థాయి తగ్గిన వాడితో కూడా ప్రేమగా మాట్లాడుకోవచ్చు. ఇవి కూడా నేర్పుతుంది ఆ పాట. మన సమాజంలో అన్ని తరగతుల వ్యక్తులు ఉంటారు. జాతులు 100 లేవు, 2. స్త్రీ పురుషుడు, కులం మానవ కులం. ఇదొక్కటి నేర్పండి పిల్లలకి. క్షమించాలి, నేనేదో వచ్చి గట్టిగా ఒక్కటే నేర్పండి అని చెప్తున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దు. మనిషికి మనిషికి మధ్య ఉన్న మానవత్వం చనిపోతేనే మనిషి క్రూరుడుగా మారిపోతాడు. కనుక మనకు కులభేదాలతోటి సంబంధం లేదు, హెచ్చుతగులతోటి సంబంధం లేదు. అది చిన్న పిల్లలప్పుడే మనం నేర్పటం మొదలు పెడితే పెద్దయ్యాక వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు, అన్నీ నేర్చుకుంటారు.
అవన్నీ కూడా భాష్యం స్కూల్ నేర్పుతుంది, తల్లిదండ్రులైన మీరు నేర్పుతున్నారు. అభిరుచి గల పేరెంట్స్ మీరు, మీ నుంచి పిల్లలు ఎంతో 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 ఎదగాలని కాంక్షతో మీ కష్టాన్ని అంతా క్రోడీకరించి వారికి వెన్నముద్దలా తినిపిస్తున్నారు. నిజమే, మానవ సంబంధాలు చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించి చంకనెక్కించుకొని ఆ గోరుముద్దలు తిన్న తర్వాత కొంగుతో మూతి తుడిచే అమ్మ మాయమైపోయి అమూల్ పాలతోటి పెంచే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో తల్లికి బిడ్డకి మధ్య ప్రేమ చచ్చిపోతుంది. స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి గబగబా నోట్లో కుక్కేసి పంపించేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మనిషికి మధ్య దూరం ఏర్పడిపోతుంది. 30 నిమిషాలు కేటాయించమంటే సాయంత్రం 6 గంటల తర్వాత 6 నుంచి 6:30కి 30 నిమిషాలు కేటాయించడం కాదండి. ప్రతి విషయంలోనూ ప్రతి అంశంలోనూ ప్రేమ మనం పంచుతూనే వెళ్ళాలి. అది ఒక మహాసముద్రం లాంటిది. ప్రేమ ఇంతే ఉంటుంది అంత ఉంటుందని చెప్పడానికి లేదండి. ఏ చిన్న విషయంలోనైనా పిల్లలు ప్రేమను గమనించే స్థితికి మనం తీసుకురావాలి. ఐమాక్స్ పిక్చర్కి వెళితేనే అక్కడ ఉన్నవన్నీ కొనిస్తేనే ప్రేమ కాదండి. మీరు చక్కగా వండి మీ చేత్తో తినిపించండి, శ్రద్ధగా పెట్టండి, ప్రేమగా పెట్టండి, ప్రేమగా చెప్పండి, అన్నీ వింటారు పిల్లలు. నేను చెప్పదలుచుకున్నది అది. అందరూ మమేకమై మంచి మనసుతో మంచి హృదయంతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి అందరూ విచ్చేశారు. ఈ ఆనందకరమైన వాతావరణంలో నాకు కూడా కొంచెం సమయం పంచుకునే అవకాశాన్ని కలిగించిన శ్రీ విద్యా మేడం గారికి, స్కూల్ యాజమాన్యాన్ని అందరికీ కూడా, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచి బోధించడానికి విద్యతో పని లేదు, అనుభవం ఒక్కటి చాలు. ఏమంటారు మ్యామ్? అనీష్ డిఎస్పిఎల్, నాగశ్రీ శ్రావ్య హౌస్ కెప్టెన్, డి మోహన గణప్రియ హౌస్ డెప్యూటీ కెప్టెన్, హౌస్ విన్నర్స్ ట్రాకర్స్ along with their mentor Dhanalakshmi ma'am. కదా స్టేజ్ మీదకి, అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది. Thank you so much. More mesmerizing performances, parents. Give them a big round of applause. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున బుడతామాయమ్మ, తల్లిని కడుపున బుడతామాయమ్మ. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి.
పచ్చాని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గు దొలికే పల్లె సంక్రాంతి సంబరాలు సూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి పుండ్లున్న సుండ్రున్న చీదారించకుండా ఊడిగా మెంతో చేసే మాయన్న మంగాలన్న పల్లెంత మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో ఓహో అంటూ పల్లాకి మోతైనావు మాడేలును మదిలో దలసి ఓరన్నో ఊరికి దివిటైనావా మాయన్న నువ్వు ఊరికి దివిటైనావా మాయన్న చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి జాజి 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 హోయ్ జాజి 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 హోయ్ మట్టిని ముద్ద చేసి మా కూటికి కుండైనావా గౌడన్న తాళ్ళు గీసి పల్లంతా కళ్ళు పోసి పొద్దంతా బట్టనేయ గుండె దారపు కండే 6 గజాల చీర అగ్గి పెట్టెల్లో పెట్టే చేతి గుల ఉప్పులకు ఓరన్నో చెయ్యెత్తి దండం పెడతా సాలన్నా చెయ్యెత్తి దండం పెడతా సాలన్నా చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి అల్లల్లా నేరల్లా గొల్లా కురుమాల మంద ఊరు మేలు గోరే పీరన్న దండాలన్న పొట్టగాలి తిత్తి పొద్దంతా ఒత్తి ఒత్తి పొడవళ్లకు కక్కైనావు నాగల్ల కర్రైనావు కమ్మారి కొలిమైనావా ఓరన్నో మా ఊరికి చెలిమైనావా మాయన్న మా ఊరికి చెలిమైనావా మాయన్న చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి చెప్పైనావు దండోరాడప్పైనావు పల్లెకు చివరానుంటూ ఊరికే కాపైనావు ఎండావానల్లో నీవే సేను శలకల్లో నీవే అయ్యారే మాలన్న అన్ని పనులల్లో నీవే సరిరారు నీకెవరు ఓరన్నో సల్లంగా ఉండాలి మాయన్న నువ్వు సల్లంగా ఉండాలి మాయన్న
ఎక్కడైనా దాక్కున్నాడా? నరసింహ, నరసింహ, ఎక్కడా? వేసుకోరా. ఏంట్రా ఇలా భయపెడుతున్నావు? అంటే నువ్వు చాలా ధైర్యవంతుడు కదా, ఎంత మాత్రం ధైర్యం ఉందా అని టెస్ట్ చేస్తున్నా. అవును, నేను ధైర్యవంతుండే. అయితే సరే ఈ పర్ఫార్మెన్స్కి భయపడుకున్నాను చూద్దాం. ఒరే ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి? భయమ్మ బయోడేటాలో లేదురా, బ్లడీ ఫుల్. అందుకే నిన్నే కాదు మన ఆడియన్స్ కూడా భయపెట్టడానికి వచ్చేస్తున్నారు. 5th ఆశ్రా గర్ల్స్, లెట్ us వెల్కమ్ విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చూద్దామా 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 చూసుకుందాం పద. Early this morning, when you knocked on my door. Early this morning, when you knocked on my door. And I said, hello, Satan, I believe it is time to go. Me and the devil walking side by side. Me and the devil walking side by side. And I'm gonna see my man until I get satisfied. See, you gon' वाओ, ये आलीशान घर तुम्हारा है? मैं अभी पूरा घर देख के आती हूँ. हाँ हाँ ठीक है. कौन है वहां पे? कभी चैन ये देता है, कभी गम देता है, कभी
ఎవరు నువ్వు? కాంచన, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద? చెప్తా. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులగయ కంట కండక ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తురోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగం మయ్యని చీల్చవచ్చే కాంచన. కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే రే రే. తేనా భయపడ్డావా? నేనే భయపడలేదురా. అయితే అమ్మాయిని మళ్ళీ పిలుస్తావు. అమ్మో, ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారా? Hey, what is your favorite sport? ఆబ్వియస్లీ క్రికెట్. I know most of the Indians love cricket. Then what about the other people in the world? ఐ థింక్ ఓన్లీ క్రికెట్. No, the most famous and popular sport in the world is football. Do you believe one song has brought up the whole revolution in the soccer world? విచ్ సాంగ్? Everybody's favorite. Many soccer songs comes and go, but one song stays forever in the hearts of all the soccer fans. It's none other than Waka Waka. Now I invite third Shaurya kids onto the dais to mesmerize soccer fans one more time with that beautiful song. Let's invite them with a huge round of applause. Followed by 7th F3 students. You're a good soldier, choosing your battle. Pick yourself up and dust yourself off and back in the saddle. You're on the front line, everyone's watching. You know it's serious, we're getting closer, this isn't over. The pressure's on, you feel it, but you got it all, believe it. When you fold it up, oh, oh, and if you fold it up, eh, eh, tamina, mina, sangalewa, 'cause this is Africa. Tamina, mina, eh, eh, waka, waka, eh, eh, tamina, mina, sangalewa, this time for Africa. Listen to your God, this is our motto. Your time to shine, don't wait in line, y vamos por todo. People are raising their expectations. Go on and feed them, this is your moment, no hesitation. Today's your day, I feel it. You pave the way, believe it. If you get down, get up, oh, oh. When you get down, get up, eh, eh. Tamina, mina, sangalewa, this time for Africa.